మా అన్నలకు రాఖీ గట్టినే వస్తా గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె గిచ్చన్నగిరి మల్లె బడికి పోతురా బడేడ తాత కాలేజీ సరే సర్లే 78 ఏళ్ళ స్వతంత్రం. మాలాంటి ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉన్నదా? స్వతంత్రం వచ్చింది, అర్ధరాత్రి ఆడమ కూడా రోడ్డు మీద నడవచ్చు అన్నారు. ఏది మరి పొద్దున్నే నడవనిక లేదు, రాత్రి ఎట్లా నడుస్తావు? పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు. చౌటుప్పుల కాడ ఉన్న బిడ్డ ప్రపంచం మొత్తం కనపడుతుంది. అవు మళ్ళీ అట్లుంటది మరి మాతోటి రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాలో తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. మా పాప పాటలు పాడుతుంటే గర్వంగా ఫీల్ అవుతా ఉంటాను నేను. నాకు గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ నేను పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా. మొత్తానికైతే తీసుకొచ్చినట్టే ఉన్నావుగా ఇక బా. ఈ పండుగ పూట కింద పడుతుంటే బాగానే పట్టుకున్నావు పిల్లగా. మరి నువ్వు చూసినాడు వాళ్ళే. ఓ పులా బిడ్డ ఉన్నా ఉన్ననే బాగున్నావా? బాగానుండబట్టే ఇటు వచ్చినా కానీ చాలులోకి వచ్చినామే. ఎక్కడెక్కడ పోయినావు, ఎక్కడెక్కడ తిరిగినావు, ఏం సంగతి? ఎండల పడి వచ్చినట్టున్నావు కానీ కొంచెం మంచిది తాగు నేను చెప్పి లోటని చెప్పి సాది కొంచెం మంచిది తీసుకురా. ఏం ఒట్లు పెట్టినావు తినడానికి? ఓ సాదమ్మ బాగున్నావు అమ్మా? మంచిగున్నా నేను. బాగున్నావా సాదమ్మ? బాగున్నా తాత. నువ్వు ఇప్పుడు ఈ రోజుకి ఇట్లా వస్తే పండుగ ఇక ఇట్లా అదికొచ్చినావు కానీ మరి ఎటుపోయా మన ఎన్నెలమ్మ ఐసమ్మ ఎటుపోయి ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. పండుగకి ఎటు పోతారే? ఇంట్లో పిలువు మరి ఇంత దూరం వచ్చి అలా చూసిపోవాలనా? చెల్లేదా? ఓ ఐసమ్మ వెన్నెలమ్మ రారి రారి. ఏం చేస్తారమ్మ ఇంట్లో? బాగు రారా? బడికి పోతురా? ఏదో కాలేజో చదువుకుంటారుగా మొత్తానికి అయితే మంచిగా. రారమ్మ రారి ఇక్కడ కూర్చుంది రా, కాసేపు కూర్చుంది రారి. తాత ఏమైనా పండుగ పూట వచ్చినావు? ఏం పాటలకి పండుగ పూటగా మంచిగా రాఖీలు కట్టుకొని ఉన్న నీకు నేను పోవాలి. రాఖీలు కట్టడానికి నువ్వు పాటలు కానీ వస్తుంది. ఏం చేయాలి? రాఖీలు కట్టుడు పండుగ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ అబ్బాబ్బాబ్బా ఒక్కొక్క పాట నువ్వు పాడుతుంటే ఆ కోయిలమ్మ పాట పాడుతుందా ఏందన్నట్టుకుంది అసలు. ఇక ఇవాళ అట్టనన్నా చేసి ఆ పాటలు మొత్తం ఫోన్లకి ఎక్కియాలా, మొత్తం దేశం మీద కుదలాలి. ఇక పోదాంపా, ఇక లేట్ చేయొద్దు. ఇక పోదాంపా అమ్మ. చలో నేను మీ గురువాయి తాతని రస్తా టీవీలోకి వచ్చిన. ఇక మన ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో మస్తు పాటలు పాడుతూ కోయిలమ్మ లెక్క మంచిగా తిరుగుతుంది కదా మన స్వాతిగౌడు. ఇక స్వాతిగౌడ్ని తీసుకొచ్చిన. ఇక మన రస్తా టీవీలో మస్తు పాటలు పాడిస్తా. అమ్మ స్వాతి అమ్మ మంచిగున్నావా? నమస్తే తాత. ఇగో రాఖీల పండుగ ముందర వచ్చిన. అవును, మంచిగా నీతో పాటలు పాడిద్దామని వచ్చిన. ఇక పాడు మరి మంచిగా పాట పాడు. రాఖీల పండుగ గురించి మంచిగా పాట పాడు ఫస్ట్. ఓకే తాత, తప్పకుండా. ఈ ఏడాదికోసారి రాఖీ పండుగ గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె గిచ్చన్నగిరి మల్లె
మా అన్నలకు రాఖీ గట్టినే వస్తా గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె గిచ్చన్నగిరి మల్లె మా ఇద్దరన్నలకు ఒక్క చెల్లెల్లే గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె గిచ్చన్నగిరి మల్లె ఏడాదికోసారి రాఖీ పండుగ గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె గిచ్చన్నగిరి మల్లె అన్నలు మీరందరెట్లా ఉన్నారో గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె గిచ్చన్నగిరి మల్లె వదినలు పిల్లలు ఎట్లా ఉన్నారో గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె గిచ్చన్నగిరి మల్లె ఈ ఏడాదికోసారి రాఖీ పండుగ గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె గిచ్చన్నగిరి మల్లె ఈ ఏడాదికోసారి రాఖీ పండుగ గిచ్చన్నగిరి మల్లె సన్నసిరి మల్లె గిచ్చన్నగిరి మల్లె బా మస్తు వాడినావు బుజ్జి తాత ఇక రాఖీ పండుగ గురించి మంచిగా పాట పాడినావు అసలు రాఖీ పండుగ ఎట్టొచ్చిందో నీకు తెలుసా? నాకేం తెలుసు తాత పెద్దోను నువ్వు ఇగో ఒక సందర్భంలో శ్రీకృష్ణునికి ఏలు తెగుతుంది అనమాట. తెగి రక్తం కారుతుంటే ఇక చుట్టుపట్టు వాళ్ళంతా అటు ఇటు అదో ఉరుకుతుంటారు అనమాట. కానీ ద్రౌపది పక్కనే ఉంటుంది, చెల్లెలు వరుస అవుతుంది. ఎమ్మటే ఏం ఆలోచించకుండా చీర కొంగుని చింపి ఆ శ్రీకృష్ణునికి కట్టుకట్టింది అనమాట. ఇక కట్టుకట్టినప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, మంచిగా చెల్లెలేక అన్నను రక్షించినావు, నీకు ఏ ఆపద వచ్చినా ఏ సాపద వచ్చినా ఈ అన్నను తలుసుకో, నేను నీకు రక్షిస్తా అని చెప్పి శ్రీకృష్ణుడు ఆ కాలంలో చెప్పాడు అనమాట. చెప్పంగానే ఆ నిండు సభల ద్రౌపదిని వస్త్రపనం చేస్తారు, చూసినావు కదా. ఎప్పుడైతే అన్నని తలుసుకుంటుందో శ్రీకృష్ణుడు అప్పుడు చీరలు అందించి ఆమెను కాపాడిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కాలం వరకు కూడా మరి చెల్లెలందరూ కూడా అన్నలకి అక్కలు చెల్లెళ్ళు అందరు ఆడపడుచులు రక్షాబంధన్గా దాని పేరు వచ్చింది. ఇక అది రాఖీ కడతారు, అట్లా ఒకరికొకరికి రక్షణ అనమాట. మస్తు పాట పాడినావు, థ్యాంక్ యూ తాత, మంచిగా పాడినావు. మరి చెప్పమ్మా, ఇక మరి నువ్వు ఎట్లా పాటలు ఎట్లా నేర్చుకున్నావు? మరి మస్తు పాడుతున్నావు, కానీ మరి పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నావు, ఎట్లా నేర్చుకున్నావు, ఏంది? నేను 5వ తరగతి నుంచి వాడతా తాత, చిన్నప్పుడు. అయితే ఇక అది ఎవరిని చూసి అంటే డాడీని చూసి నేర్చుకున్నా. నాన్న కూడా పాటలు పాడతాడు, ఇక ఆయనను చూసే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. ఇక నేర్చుకున్నా కానీ మన ఇన్స్టాగ్రామ్ లో ఉందిగా ఇప్పుడు, ఇక దాంట్లోనే పెడుతున్నా రోజు. పెడుతుంటే 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 పాటలు నాయి వైరల్ అయిపోయినాయి. వైరల్ అయిపోయి ఇప్పుడు తాతనే ఇక్కడికి నా దగ్గరికి. ఇక ఎట్లా ఎక్కడున్న తాతని ఇక్కడికి పట్టుకొచ్చిన ఇన్స్టాగ్రామ్ అది గట్టుంది. మరి అయితే నాయన కూడా పాటలు పాడిన అనమాట. అవు తాత, ఇక వారసత్వంగా వచ్చింది సంపద. అవును తాత, ఇప్పటిది పుట్టింది కాదు ఇది. కాదు. చిన్నప్పుడు మరి బడికి పోయినప్పుడు బల్లె గిట్ట పాడేదా? చిన్నప్పుడు బల్లె కూడా పాడుతుంటే పాటలు. సార్లు గిట్ట మంచిగా మెచ్చుకునేది. అవు మంచిగా మెచ్చుకునేది. మరి ఎప్పుడు చదువుకున్నావు? నాది 15 అయిపోయింది తాత. ఇప్పుడు బిఎస్సీ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. చదివే పాటలు పాడలేనేగా? రెండు ఒకటే. మరి మళ్ళీ పాట పాడదాం. నాయన నుంచి ఏమైనా నేర్చుకున్న పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి తాత. పాడమ్మా, పాడు, మంచిగా పాడు. పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, పని కొరకు పట్నం కై తల్లిదండ్రి పయనాలై వలసెలితే ఏడుపొచ్చిందో, పిల్లలను ఒంటరి గొదిలి పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా. సాదమ్మా తాత, ఇక నువ్వు మంచిగానే పాడినావు, మంచిగా ఉంది పాట. కానీ మరి ఆ రోజులంటే అట్ట ఉండే. మరి ఇప్పుడు నాయన మరి వ్యవసాయం చేస్తుండా? ఏం పని చేస్తుండు? ఎట్లా వ్యవసాయం ఇట్లా ఏపటి ఉంది? తాత నాన్న వ్యవసాయమే చేస్తాడు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన పని అదే కాబట్టి వ్యవసాయం చేస్తాడు. ఇక పొలం అంటే 1 ఎకరం పొలం ఉన్నది, ఇక దాంట్లోనే నాటు పెడుతుంటాడు తాత. నువ్వు కూడా పోతుంటావు పొలం కాడికి? మరి పొలం కాడికి పోయి పొలంలో కూడా మొన్న పాటలు పాడుతాయి కదా. పాడుతాయి. ఒక పాట పాడు మంచిగా, మన నాటు పాట ఏందో. ఓకే తాత. రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్త రాధే ఉయ్యాల, నెతి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కడ
పాపిట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాల పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస ఉయ్యాల బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాల రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాల. ఇక నిజంగానే నీ పాట వింటుంటే ఆ చెట్టు మీద కోయిలమ్మ పాట పాడుతుంటే ఇన్నట్టుగానే ఉంది, మంచిగా ఉంది, నీ రాగం కూడా బాగుందమ్మా. థ్యాంక్ యూ తాత. మరి ఇంకా మరి ఏమన్నా ఇంకా పెద్ద పెద్ద చదువులు ఏమన్నా చదివే ఇంకా ఉందా? మరి పాటల మీదనే పోతున్నావు ముందలకి? ఫస్ట్ అయితే ఇక పాటనే వాడదాం అనుకుంటా తాత. ఇక చదువు జర పక్కకు పెట్టి పాటల ముందుందాం అనుకుంటున్నా. పాటలతోనే జర ముందలకి పోదాం అనుకుంటున్నా. తప్పకుండా. అమ్మ మరి ఏమన్నా సంగీతం అలాంటివి ఏమన్నా నేర్చుకున్నావా? సంగీతం అయితే రా తాత నాకు. ఓన్లీ ఈ జానపదాలు, విప్లవ పాటలు, ఇది యుద్ధ పాటలు వచ్చు అంతే. యుద్ధం పాటలు విప్లవం పాటలు కూడా వస్తాయంట. ఉద్యమం పాటలు. అమ్మో ఉద్యమాల పాటలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. మరి మా కాలంలో ఆ రోజులలో ఈ అంటే రజాకారుల డ్యూటీ ఇక అన్ని అప్పట్లో బాగా ఉండేది. పాటలతోనే జనాలను రూతలుగించేది ఇది ఉద్యమం పాటలు అంటే. చాలా బాగుంది, నాకు మంచి గుర్తు చేసినావు. ఉద్యమం పాటలు అంటే నాకు ఇష్టమే. ఒక పాట పాడు ఉద్యమం పాట. సరే తాత. ఇప్పుడు నా నల్గొండగా తాత. అమ్మో నల్గొండ జిల్లా అంటేనే ఇక దానికి ఉద్యమాల కిల్లా. దాని గురించి నేను పాట పాడతా. తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ రజాకారుల పోరులో నా రాజుకున్న నిప్పుకొండ చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. అబ్బబ్బా ఉద్యమాల గురించి మస్తుగా వాడినావు బుజ్జి నువ్వు తాత. ఇక వెనకడ జరిగిన ఈ ఉద్యమాలు పోరాటాలు స్వతంత్రం కోసం పోరాటం చేసి మనకు స్వతంత్రం రాకముందు స్వతంత్రం అందరికి వచ్చింది, మనకు రాలే. రజాకారులకు మనకు మధ్యలో పోరాటం జరుగుతుంది. అప్పుడు ఎంత చక్కగా ఉండేది. రజాకారుల గురించి కూడా మంచి గుర్తు చేసినావు. కనపడితే వయసు వాళ్ళు అందరూ దాచుకునేది బావులలో, పాత బావులలో, చెట్ల జమాలు దాచుకునేది. ఇంటికాడ ఉన్న చిన్నపిల్లగాళ్ళని ఆడవాళ్ళని కూడా అంత ఇళ్ళలో దొరబడి ఆ రజాకారులు ఆగం చేసేది. మంచి గుర్తు చేసినావు. రజాకారుల గురించి ఏమైనా పాట వచ్చా నీకు? పాడతా తాత. పాడతావా? పాడు బిడ్డ, మంచిగా పాడుతున్నావు, మంచిగా పాడుతున్నావు. పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా ఈ పున్న మోపోలే కట్టుకున్న తల్లి ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో రేపు మాపనకుండా యుద్ధం చేసే అమ్మ పాలెప్పుడు నీకు ఇస్తదో పాలెప్పుడు నీకు ఇస్తదో రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో ఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో బిడ్డలారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా. మంచిగా పాడినావమ్మా తాత. ఇక నీ పాటలు వింటుంటే ఇక నాకైతే హుషారు వస్తుంది. మంచిగా పాటలు మంచిగా పాడుతున్నావు. చెట్టు మీద కోయిలమ్మ లెక్క తాత మంచిగా పాడుతున్నావు బుజ్జి. థ్యాంక్ యూ తాత. అమ్మ సాతమ్మ తాత మరి ఇక ఇంట్లో మన చెల్లెళ్ళు కూడా కదా ఇంకా తాత. మరి నువ్వు ఒక్కదానివే పాడతావా? వాళ్ళు కూడా పాటలు పాడతారా? తాత పాటలు అయితే వాళ్ళు ఎవరు వాడరే ఇప్పుడు. ఇక నేను ఒక్కదానే వాడతా. నాన్నని చూసి నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి నేను ఒక్కదానే వాడతా. ఇక వాళ్ళు జరా నాయన పాటల వారసత్వం నువ్వు తీసుకొస్తున్నావు అంటే నాయన కూడా నీకు మంచిగానే సపోర్ట్ చేస్తుండు. ఇంట్లో అందరు సపోర్ట్ చేస్తారు బాగానే నాకు. అందరు ఏడికైనా ఓ గానీ పాట పాడిరా నలుగుట్ల పేరు తీసుకురా అని చెప్పి ఊకెక్కువ చెప్తారు. ఒక అదృష్టం ఏం తెలుసా, ఇక ఆడపిల్ల బయటికి పోయి పాటలు పాడుతుంది, స్టేజ్ల మీద పాడుతుంది అంటే
ఎందుకని అంటారు. అవును. నీకు మంచిగా తల్లి అమ్మ కానీ నాయన కానీ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా మంచిగా నీకు సపోర్ట్ నిలబడుతురు. మంచిగా నువ్వు ఇదే మోకాన వెళ్ళిపోతూనే ఉండాలి. జనానికి ఇట్లా మంచిగా పాటలు పాడుతున్నావు, ఫోన్లలో అందరు చూస్తురు కదా, ఊళ్ళో జనాలు ఇట్లా ఏమంటారు మంచిగా కలిసినప్పుడు? ఊర్లో జనాలు అయితే మంచిగానే అంటారు తాత. ఇప్పుడైతే బిడ్డ నువ్వు మంచిగా వాడుతున్నావు, మన ఊరికి మంచి పేరు తెస్తున్నావు, ఇట్నే ఇంకా ముందు ఉండాలి, నువ్వు నీకు ఎంతనైనా సపోర్ట్ ఇస్తాం మేము అని చెప్పి చెప్తారు. ఇక దానికైతే తప్పకుండా అందరి సపోర్ట్ తోటి అయితే ముందుకు వెళ్ళిపోతాను నేను తప్పకుండా. అదైతే మరి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని జరుగుతుంటాయి. అవును. ఈ సామాజిక అంశాల మీద ఏమన్నా పాటలు నేర్చుకున్నావా? ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాల మీద కూడా ఒక పాట పాడాలనుకుంటాను తాత. వాడతా. మంచిగా పాడు బిడ్డ. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదలాడుతుండంగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావకన్నకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తెలిసిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా. కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్ననాటి నుండే చీదరింపుల తోడు. చదువుల్లో పాటల్లో ఆటల్లో చులకన బయటికెళితే చాలు ఎప్పుడేమవునో. మానవత్వము మరిచి రాక్షసత్వము తెలిసే అయ్యో దేవుడా. మగవాడి బతుకుల్లో బలిగేనే బతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. మారబిడ్డ, ఈ ఆడపిల్లలంటే అసలు ఆడపిల్లల మీద జరుగుతున్న ఘోరాలు మరి చెప్పడానికి ఒకటి లేవు రెండు లేవు. పొద్దున్న లేస్తే ఫోన్లో చూసినా, టీవీలో చూసినా, పేపర్లో చూసినా ఏదో ఒక మూలన ఆడపిల్లల పైన మరి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇక ఎన్ని చట్టాలు వచ్చినా అది ఆగట్లేదు. ఇక ఊర్లో దేశం ఇప్పుడు ఈ ప్రపంచంలో దేశంలో కూడా అందరూ ఆడపిల్లని రక్షించుకోవాల్సిన బాధ్యత మన సమాజంలో అందరిపైన ఉన్నది. మగపిల్లలకు కూడా మన పిల్లలకైనా ఇంకో పక్కనికైనా ఆడపిల్లల్ని అక్క చెల్లెని లెక్క చూడాలి, కానీ ఇటువంటి చేయొద్దని చెప్పి మనం కూడా చెప్తుండాలి. ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఆడపిల్లల్ని కాపాడుకుంటేనే రేపు సమాజం అనేది బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది. మరి చట్టాలు కూడా రక్షణలుగా నిలుస్తున్నాయి, ప్రభుత్వాలు కూడా మంచిగానే ఉన్నాయి. కానీ మరి ఎంత ఉన్నా కానీ మనం కూడా స్వయం రక్షణ ఉండాలి, పక్కులు కూడా రక్షించాలి. ఆడపిల్లల్ని మంచిగా రక్షించి మంచిగా చూసుకోవాలి. మంచిగా పాడిన బుజ్జి నువ్వు ఇంకా మళ్ళీ ఏమన్నా పాడతావా? ఇంకా పాటలు పాడతా తాత. ఇంకా ఏమన్నా ఏమొస్తాయి నీకు చెప్పు. మళ్ళా రాఖీ పండుగని వాడుకుందాం తాత. రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ దూరదేశం పోయిన నాన్న చంద్రుడా. రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ దూరదేశం పోయిన నాన్న చంద్రుడా. రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో నాన్న. రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో నాన్న. చీర పెట్టాలని సింత పడుతున్నావా, రైక పెట్టాలని రంది పడుతున్నావా. నీ చీర రైక వద్దురో నాన్న, రాఖీ బంధం కడుతారో మాయన్న. చీర రైక వద్దురో మాయన్న, రాఖీ బంధం కడుతారో మాయన్న. రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ దూరదేశం పోయిన నాన్న చంద్రుడా. రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో నాన్న. రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో నాన్న. తాత వాడుతుంటే మంచిగా ఉంది, కానీ ఈ మధ్యలోనే ఈ బతుకు తెరువు కోసం అని చెప్పి దూర దేశాలకు వెళ్ళిపోతున్నారు మన దేశం, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి. ఈ మధ్య కాలంలో ఒక 2-3 సంఘటనలు జరిగినాయి. దుబాయ్ లో ఎన్నో తీసుకుపోయి ఆ ఎడారి ఆ ఎండలకు తట్టుకోలేక, అక్కడ నీళ్లు లేక, తిండి లేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ మన గవర్నమెంట్ కూడా తీసుకొచ్చింది. ఇక ఇదంతా జరుగుతుంది.
బతుకుదేరు కోసం మనం ఇక్కడనే ఉండాలి కానీ తెలిసి తెలవక వేరే దేశాలలో ఏదో ఉంటుందని చెప్పి తెలిసి తెలవకుండా అక్కడ పోయి ఆగం కావద్దు. మరి ఇంటికాడ ఉన్న చెల్లెళ్ళు కానీ అమ్మలు అమ్మ కానీ కుటుంబం అంతా ఆయన కోసం ఎదురు చూడటం. మంచిగా పాడినావు ఈ పాట, మంచిగా అది యాదికొచ్చింది. సాధమ్మ మరి ఈ మధ్యలో నేను చూసిన మంచిగా నేను ఏసీ సార్ కూడా తీసుకుపోయి మంచిగా పిలిచి మంచిగా సన్మానం చేసిండు, మెచ్చుకుంటాను. ఎట్ట ఆయన ఎట్ట చూసిండు నువ్వు, మరి ఏమైంది అట్లా? ఎట్లా అంటే నేను రోజు అప్లోడ్ చేస్తున్నా తాత వీడియోలు, ఇన్స్టాగ్రామ్ లో కూడా యూట్యూబ్ లో కూడా వస్తున్నాయంట. ఇక అవన్నీ చూసి మన నల్గొండ అమ్మాయి అని అంట, ఎవరో కనుక్కోండి అని చెప్తే నేను లోకల్ చౌటుపల్లి తెలిసిందంట. తెలిస్తే ఇక నాకు నా నెంబర్ పట్టుకొని నన్ను పిలిపించి ఫోన్ చేసి నీకు ఇట్లా నిన్ను జర అభినందిస్తామమ్మా, ఒక్కసారి మా పోలీస్ స్టేషన్కి వస్తే బాగుంటుంది అని చెప్తే నేను అక్కడికి సార్ దగ్గరికి వెళ్ళి అట్లా చేయడం జరిగింది. నేను పెద్ద పెద్ద సార్లే చూసి మంచిగా మెచ్చుకుంటారు. ఏసీ సార్ నిన్ను మంచిగా సన్మానించిండు. అవును తాత. మరి ఏమనిపించింది ఆ సార్ ఏమన్నాడు, మరి నువ్వేం చెప్పినావు, ఏమనిపించిందిరా నీకు? ఆ సార్ ఏమన్నాడు అంటే, నువ్వు ఇంత చిన్న వయసులోనే ఈ పాటలు పాడి మా సొంటోళ్ళనే చైతన్యపరుస్తున్నావు, నీకు ఇంతకంటే ఇంకేం చెప్పలేనమ్మా, నువ్వు ఖచ్చితంగా నువ్వు బాగా మంచి పొజిషన్లు ఉండాలి, మన చుట్టుపక్కల అమ్మాయివి కదా నువ్వు, ఖచ్చితంగా నువ్వు గట్టి పొజిషన్లు ఉండాలని చెప్పిండు తాత. ఇక నాకైతే మస్తు సంతోషం అనిపించింది తాత సార్ విలువంగా నాకు. అంతే. మరి ఇక నువ్వు ఇక్కడనే కాదు ఇక పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని నువ్వు అయితే ఆగొద్దు ఎక్కడ కూడా. అస్సలు ఆగను తాత, పోవుడే. ఇక నుంచి కూడా మేము ఏం చెప్తున్నామంటే నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి, పై స్థాయికి పోవాలి. మరి ఉద్యోగం కూడా ఏదైనా ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని మేము అనుకుంటున్నాం. తప్పకుండా సంపాదిస్తావు, నీ ఏం గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటున్నావు, నీ లక్ష్యం ఏంది అసలు? నాకు గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ నేను ఒక గట్టి సింగర్ని కావాలి తాత. ఎట్లా అంటే స్వాతి వస్తుంది పాడుతుంది పోతుంది అన్నట్టు కాదు, స్వాతి వచ్చిందంటే జనం గుండెల పాటగా నిలుస్తుందని అట్లా కావాలి. అంటే నువ్వు నుంచి వచ్చినావు కాబట్టి ఇక నువ్వు ఒక ఉద్యమ ఉక్కు పిండం లెక్కనే తయారు కావాలనుకుంటా. అట్లా. వెరీ గుడ్. సమస్యల మీద ప్రజల కోసమే పాటలు పాడు. నువ్వేమన్నా మరి రాస్తావా పాటలు ఏమైనా నేర్చి రాసుడు ఇట్లా? ఇంకా రాయలే తాత, ఇంకా అంత స్థాయికి ఎదగలే. వింటున్నావు మంచిగా నేర్చుకొని సమాజానికి వదులుతున్నావు తాత. అవి రాసుడు కూడా నేర్చుకో, మంచిగా పాటలు పాడు, సమాజం గురించి అవగాహన చేసుకొని మంచిగా పాడు. మరి ఇంకేమన్నా మంచి పాటలు ఏమైనా సమాజం గురించి, ఉద్యమాల పాటలు, ఇంకా సామాజిక గీతాలు? ఉద్యమాల యుద్ధ బేరి సాంబ శివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబ శివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. చందూరయ్యల చూవమ్మల ముద్దుల కొడుకురో, చెదిరిపోని చిరునవ్వుకు పొద్దు పొడుపురా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబ శివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. మంచిగా పాడినావు బిడ్డ, మంచిగా ఉద్యమాల బిడ్డ అంటేనే అట్లుంటది. కానీ తాత మరి ఇంకా ఈ సమాజంలో జరుగుతున్న వాటి మీద కూడా మంచిగా గమనిస్తున్నావు, వాటి మీద పాటలు నేర్చుకుంటున్నావు, పాడుతున్నావు. పెద్ద పెద్దోళ్ళు కూడా నీ పాటలు చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మంచిగా నీకు సన్మానం చేస్తారంటే మామూలు విషయం ఏం కాదు. కానీ థ్యాంక్ యూ తాత. మరి ఇంకేం పాడతావు? ఇంకా బహుజనుల మీద వాడుకుందాం తాత. గీతాలు కూడా వస్తాయి. అబ్బా మొత్తం ఉద్యమాలుగా ఉద్యమం పాట ఇంకోటి. జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, రే కరపత్రము వంచిన పోస్టరు అతికించిన, మళ్ళీ డరొస్తుండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన, మన బతుకెన్నడు మారురో మహజన, మన రోజులెన్నడొచ్చురో. 78 ఏళ్ళ స్వతంత్రం తాత, 78 ఏళ్ళ స్వతంత్రం. 78 ఏళ్ళు అంటే స్వతంత్రం వచ్చినప్పుడు నేను కొన్ని ఉరుకులో పెడుతున్నా, అంటే నాకంటే చిన్నదే స్వతంత్రం. కానీ అయ్యాల నుంచి ఇవాళ నేను ముసలోళ్ళు అయినా స్వతంత్రం కూడా ముసలోడు అయింది. కానీ ఇక బతుకులు అయితే మారలే. మన బహుజనులకు అధికారం ఆమర దూరంలో ఉంది. మాలాంటి ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉన్నదా? ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదు. బయటికి వెళ్ళనీకి వస్తున్నదా? అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది, అర్ధరాత్రి ఆడమ కూడా రోడ్డు మీద నడవచ్చు అన్నారు. ఏది మరి పొద్దున్నే నడవనీక లేదు, రాత్రి ఎట్లా నడుస్తావు? అట్లున్నది. 78 ఏళ్ళ స్వతంత్రం అంటవట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది. అరే వాడు దిగితే వీడెక్కి ఆస్తులెన్నో పెంచుకుండ్రు, దొరికిన కాడికల్లా దోసుకొని దాసుకుండ్రు. బహుజన మన బతుకెన్నడు మారురో మహజన, మన రోజులెన్నడొచ్చురో. ఇది చూసిరా
బహుజనులు అంటేనే మరి జెండాలు మోసేటోళ్ళు కాదు, అధికారంలో కూడా రావాలని చెప్పి మన స్వాతమ్మ పాటలు పాడుతుంది. మీరు ఇద్దరు కదా గిట్లా మరి గట్లా రావాలి కూడా స్వాతమ్మ పాటలు లెక్కనే మనం కూడా అధికారం వైపు అడుగులేయాలి. మరి ఇంకేమన్నా మరి జానపద గేయాలు గిట్ట ఏమైనా వస్తాయి బిడ్డ నీకు? వస్తాయి తాత. మరి తెలంగాణ అంటేనే జానపదాలు గడ్డ. అవును తాత. మరి ఇక సింగర్ అంటే పాటలు పాడాలి, అన్ని రకాల పాటలు పాడుకుంటూ పోతున్నావు, మంచిగా పాడుతున్నావు, నీకు మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ తాత. మంచి సినిమాలలో కూడా నువ్వు పోవాలని మేము రస్తా టీవీ తరపున కోరుకుంటున్నావు. థ్యాంక్ యూ తాత. మరి నువ్వు జానపదం కూడా ఒక పాట పాడమ్మా. జాలే పోసినవేమయ్యా ఓ దంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా అయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ దంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా అయ్యా, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, ఇడవకుంటే పట్టుసేయి ఇంట్లకు గుంజుకవయ్యి, మంచిగాను మందలియ్యి ముద్దు ముచ్చట తీర్చయి, జాలే 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 పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, ఆ జాల కూలి జాలకిద్దు కుట్టుకూలి కుట్టుకిద్దు, జాల కూలి జాలకిద్దు కుట్టుకూలి కుట్టుకిద్దు, జాల కూలి జాలకిద్దు కుట్టుకూలి కుట్టుకిద్దు, అమ్మ నాన్నను గలకుండా ఇష్టం వచ్చిన చోటుకొద్దు, ముద్దు ముద్దులాడకుండా ముద్దులిస్తా జంగమయ్యా, జాలే 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 పోసినవేమయ్యో జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యో. వాడుతుంటే ఇక మా ముసల్లే గుర్తుకొచ్చిందిరా నాకైతే. థ్యాంక్ యూ తాత. ఇవన్నీ జానపదాలు, వెనకట కోలాటాలు, భజనలు, భజనలు, కీర్తనలు, కోలాటాలు, ఏ సక్కన బతుకమ్మ పాటలు మంచిగా ఉండేది. ఇప్పుడేమో మొత్తం పోరగాళ్ళు పెండిలకు పేరంటాలకు అన్నిటికి కూడా చిన్నదానికి అయిన దానికి కాని దానికి డిజే సౌండ్లు పెట్టుకొని డుబ్బ డుబ్బ ఎగురుతురు, కానీ ఆ పాట ఏందో తెలియదు, ఆట ఏందో తెలియదు. బతుకమ్మ పాటలు ఎట్లుండే తెలంగాణలో? మరి నీకేమైనా బతుకమ్మ పాట గిట్ట ఏమైనా వస్తాయా? వస్తు తాత. పాడరావు బతుకమ్మ పాట పాడు, మంచిగా ఉంటుంది. దన దన డప్పులల్లో దరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో, దన దన డప్పులల్లో దరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో, తెలంగాణ ముద్దు బిడ్డ మా తల్లి బతుకమ్మ, ఏటేటా పల్లె పల్లె పెత్తరమా సానాడు ఆడబిడ్డవై వస్తే, బతుకమ్మ బతుకమ్మ అంటూ ఆడేమో, మా బాధలన్నీ నీతోనే పంచుకునేమో, దన దన డప్పులల్లో దరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో, దన దన డప్పులల్లో దరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో. చలో సాతమ్మ తాత. ఇక మన తెలంగాణ అంటేనే నల్గొండ జిల్లా, తెలంగాణ అంటే ఉద్యమాలు మొత్తం. అవును తాత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా ఉద్యమంతోనే. అవును తాత. కళాకారులు దాంట్లో మెయిన్గా పాత్ర పోషించారు, పాటలు పాడారు. మరి తెలంగాణ వచ్చినాక కూడా ఇవాళ ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇక తెలంగాణ గురించి, ఉద్యమాల గురించి ఇంకేమైనా పాట, మంచి పాట ఏమైనా పాడతామమ్మా? పాడతా తాత. నిజమే తాత, మొన్న రీసెంట్గా అందరూ లొల్లిలు చేస్తుర్రు, రోడ్ల మీదకి ఎక్కిండ్రు, ఇక వాళ్ళకు లాఠీ చార్జీ చేస్తుర్రు, అంతా ప్రభుత్వం ఆగమనం చేస్తుంది కాబట్టి వాళ్ళకి సింక్ అవుతుందని ఈ పాట పాడుతున్నా నేను. ఎట్లా బతుకుడు ఏడా బతుకుడు తెలంగాణ జిల్లాలోన, లాఠీ తూటల రాజ్యమాయే తెలంగాణ పల్లెలోన, మీ సమ్మొలిసిన కొడుకుల చూసి ఆశాలెన్నో వెంచుకుంటే, చదువుకొని గొప్పోళ్ళయ్యి సాత్తరని కలలు గంటే, సాతారని కలలు గంటే, కన్నందుకు కంటి పాపల కాటికైనా మోయకుండా, గుండె కోత మిగిలిపాయే తెలంగాణ జిల్లాలోన, అయ్యా అవ్వకు ఆశే లేదు తెలంగాణ జిల్లాలోన, బావయో ఒక్కసారి చూసిపోవా, బావయో నీ తోడు గుంట తోల్కపోవా, గుండాగాళ్ళు రండాగాళ్ళు గుండు మిండై కూసున్నారు, ఎల్లమ్మ పుల్లమ్మలు ఎత్తి పొడుపు మాటలన్నారు, బావయో ఒక్కసారి చూసిపోవా, బావయో నీ తోడు గుంట తోల్కపోవా. సోదమ్మ తాత. బాబా నువ్వైతే మస్తు పాటలు పాడుతున్నావు. థ్యాంక్ యూ తాత. ఇక మరి ఇంకా ఈ సమాజంలో సామాజిక గీతాలు చాలా ఉన్నాయి, సమాజాన్ని చైతన్యపరిచే పాటలు ఉన్నాయి. అవును తాత. మరి అటువంటి పాటలు ఏమన్నా మరి నేర్చుకున్నావా? వస్తాయా? వస్తాయి తాత. మరి పాటలు ఇంకా ఎందుకు లేట్ చేయటం? గుండెలో నరగిలిన బాధ
కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది నోరుండి అడగలేదు కాలుండి కదలలేదు నేనున్న మీకు అండా నడువమంది ఎర్ర జెండా గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది ఆధునీకరణతోని అడుగంటే వ్యవసాయం గిట్టుబాటు లేక రైతు గుండె పగిలి చస్తుండు నోరుండి అడగడానికే కాలుంది కదలడానికే నేనున్న మీకు అండా నడువమంది ఎర్ర జెండా గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. అబ్బా స్వాతమ్మ తాత నువ్వు రైతుల గురించి చెప్తే ఇక ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా కానీ గిట్టుబాటు ధర అనేది రైతుకు ఇక అందట్లేదు. గిట్టుబాటు పెరిగిపోతుంది. ఆ గిట్టుబాటు ధర అందక చాలా మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మస్తు పాడవాడినవు రైతుల గురించి. ఎర్రజెండా బిడ్డవు, నల్లగొండ బిడ్డవు, రైతు బిడ్డవు. మరి రైతు ముఖ్యంగా రైతు బిడ్డవు కాబట్టి రైతు కష్టాన్ని ఇలా నువ్వు పాట రూపంలో పాడుతున్నావు. అసలు చాలా మంచిగా ఉంది. నాకు గుండెల నుంచి ఆ ఆనందం అంటే చెప్పరాట్లేదు కానీ నువ్వు పాడుతుంటే నా సొంతం మరి నా మనవరాలు ఇంత మంచిగా పాటలు పాడుతుందంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ తాత. నువ్వు మంచి మంచి పాటలు పాడాలమ్మా. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క నీ పాటతో ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క నీ పాటతో ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. తాత ఇక మరి మన పల్లెలల్లో జానపదాలు చక్కగా ఉంటాయి, వినసొంపుగా ఉంటాయి. ఒక ఉయ్యాల ఊగినట్టుగా చింత చెట్టుకు ఉయ్యాల కట్టుకుని ఊగినట్టుగా ఉంటాయి పాటలు. అవును, అసలు పాటలు ఏమైనా వస్తాయా? పాడదాం తాత ఒకటి. మరి ఆలోచన చేయటం ఇక మన రస్తా టీవీ జనం చూస్తామర్రు. ఇంకేం కావాలి, ఇంకా అలా కావాల్సింది మనం ఇయ్యాలి. కానీ నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల బియ్యముండవే నీల బిందెలుండవే నీల అల్లంబాయి కాడ వంట చెయ్యవే నీల అల్లంబాయి కాడ వంట చెయ్యవే నీల నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల. తాత మరి ఉద్యమాల నుంచే వచ్చినావు, ఉద్యమాలు చూస్తూ పెరిగినావు. నాయన పాటలు పాడుతుంటే కూడా విన్నావు. ఆయన కూడా ఉద్యమాలలో తిరిగినాడే. మరి నీకు ఉద్యమాలలో మన పాటలు పాడే పెద్దవాళ్ళు ఉన్నారు, మన ముందు తరం వాళ్ళు. మరి ఎవరి పాటలు బాగా వినేది? గద్దర్ తాత పాటలు ఎక్కువ వింటా తాత. నేను తెలుసు, విన్నా చాలా విన్నా. ఆయన పాటలే నాకు ఎక్కువ ఇష్టం. నా ఫేవరెట్ కూడా గద్దర్ తాతనే ఎక్కువ. థ్యాంక్ యూ తాత. మరి గద్దర్ తాత ఈ మధ్యలోనే మన నుంచి పోయినా కానీ ఆయన పాటలు అన్ని కూడా మన మధ్యలో జరుగుతున్నాయి. అవును తాత. ఇక మరి నువ్వు గద్దర్ తాత గురించి ఒక పాట పాడకపోతే ఎట్లా? ఓకే తాత, పాడాలిగా. పాడదాం మరి పాడు. కానీ యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే నిద్దరైన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తవే ఉద్యమాల పొద్దు పొడుపువై నిత్యము నడిపిస్తవే పోరు బాటల్లోన రాగమయ్యి జనుల గొంతుల్లో జీవిస్తవే లాలు నీలు జెండలున్నంత కాలం గుండెల్లో నీ ఉంటవే పంచశీల
బోధి వృక్షమై మమ్ము నీడలా కాస్తుంటవే ఉద్యమౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే నిద్దరైన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే ప్రశ్నల కొడవలై రణమును రాజేసి వనము నుండే జనము పక్షాన నిలిచావు పేదోళ్ళ ఆకలే అంతిమ లక్ష్యంగా తూట మోసి ప్రజల పాటగా నిలిచావు పొడుస్తున్న పొద్దు మా తెలంగాణం విడువమయ్యా నువ్వు నేర్పిన గానం మరువలేమయ్యా నీ కంచు కంఠం నీ పాట దోవనే మేమందుకుంటాం యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే నిద్దరైన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే ఉద్యమాల పొద్దు పొడుపువై నిత్యము నడిపిస్తావే పోరు బాటల్లోన రాగమై జనుల గొంతుల్లో జీవిస్తావే థ్యాంక్ యూ తాత ఈ పాట గద్దరన్న ఇంటుంది తెలుసా నీకు పైనుండి? థ్యాంక్ యూ సో మచ్ తాత. దీవెనలు నీకుంటాయి తప్పకుండా. గద్దరన్న అసలు ఆయన జీవితాన్నే ప్రజలకు ఈ ఉద్యమానికి అంకితం చేసిండు, దారపోసిండు. మరి అటువంటి గద్దరన్న గురించి నువ్వు పాట పాడినవు. చిన్న వయసు అయినా కానీ ఆయన రుణపడి అంటే ఆయన ఆశీర్వాదం నువ్వు తీసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ తాత. మంచి భవిష్యత్తు ఉంది నీకు. మంచి పాటలు ఇట్నే పాడు, మంచిగా నేర్చుకో. అక్క చెల్లెల మీద వాడతా తాత. పాడు. నువ్వు చెల్లెలైన తమ్ముడైన తేడ చూపదు ఆడపిల్లవాని అమ్మ ఓలే దిగులు చెందదు ముందు నిన్ను చూసి మురిసిపోవు అక్క ఏనులే తోడు వచ్చెనాని ఊరు వాడ చెప్పి వచ్చలే అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా అక్క తోడ బుట్టలేని జన్మదండుగేనురా నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా అక్క తోడ బుట్టలేని జన్మదండుగేనురా థ్యాంక్ యూ తాత. మరి కళాకారులు అంటే ఎట్లుంటారంటే కళాకారులు ఈ ప్రకృతితో కలిసిపోతారు. అవును తాత. ప్రకృతిలో జరిగే ప్రతిదాన్ని కళాకారులు ఆస్వాదిస్తారు. మరి ప్రకృతి గురించి ఏమన్నా పాటలు పాడాలి. తల్లిని గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదరని దండాలమ్మ అమ్మ మానేలమ్మ తల్లిని గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదరని దండాలమ్మ అమ్మ మానేలమ్మ మట్టిని ముద్దాడుకుందాం మట్టిని కాపాడుకుందాం మట్టి పరిమళాల గంధం రేపటి తరాల చరితకు అందం తల్లిని గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదరని దండాలమ్మ అమ్మ మానేలమ్మ జజ్జన కరి జననే హోయలే సోయలాల హోయలా హోలేసా జజ్జన కరి జననే హోయలే సోయలాల హోయలా హోలేసా. నువ్వు నిజంగా కూడా ప్రకృతి ఒడిలా చక్కదనంగా ఏమంటారు ప్రకృతి ఒడిలా లేగదుడ లెక్క జింక పిల్ల లెక్క నెమలి నాట్యం లెక్క ఈ పాటలు మంచిగా ఉన్నాయి విజయ్. థ్యాంక్ యూ సో మచ్ తాత. మా రస్తా టీవీలో నువ్వు దొరికినావంటే మా రస్తా టీవీ అదృష్టం నీ అదృష్టం అనుకోవాలి. పాటలు కూడా వాళ్ళకు కూడా మంచిగా ఉల్లాసంగా ఉన్నాయి. నువ్వు మంచి పాటలు పాడుతున్నావు. నువ్వు పాడుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఇన్స్టాగ్రామ్లో మరి ఎప్పటి నుంచి పాడుతున్నావు? ఇన్స్టాగ్రామ్లో ఒక సంవత్సరం నుంచి వాడుతున్నా తాత. సంవత్సరం నుంచి వాడుతున్నా. ఇప్పుడు దాదాపు ఒక 50,000 జనాభాని సొంతం చేసుకున్నా. 50,000 మంది నీకు అభిమానులు అయిపోయారు. అవును తాత. ఫాలోవర్స్. అవును తాత. అందరు మెచ్చుకుంటారు. అలా చాలా బాగా మెచ్చుకుంటారు. వాళ్ళు మెచ్చుకోబట్టేగా మన రాస్తా టీవీ వాళ్ళు ఇడికి పంపించిండ్రు. మరి లేకపోతే వీళ్ళు ఎందుకు వస్తారు నా దగ్గరికి? చౌటుప్పుల కాడ ఉన్న బిడ్డ ప్రపంచం మొత్తం కనపడుతుంది. అవును మళ్ళీ అట్లుంటది మరి మనతోటి అట్లా కనిపించాలి. మరి అంత బాగానే ఉంది కానీ తాత ఊకి నేనే వాడాలి నా పాటలు. పొద్దు నుంచి నేనే ఒర్లుతుంటే ఒకసారన్నా నువ్వు గొంతిప్పకపోతివి. నువ్వు నన్నే ఇక ముసలి పాట పాడితే ఏం కాదు. నువ్వు అందుకుంటే నేను అందుకుంటా మధ్యలో. మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే ముసలి మొగడే గాని ముద్దొస్తాడమ్మ ముసలి మొగడే గాని ముద్దొస్తాడమ్మ మందిలోన అందగాడు మబ్బులా ఊశారుగాడు మందిలోన అందగాడు మబ్బులా ఊశారుగాడు
మందిలోన అందగాడు మబ్బులా హుషారుగాడు చూస్తేనే సోగ్గాడు సొగసైన ముసలోడు నా ముద్దు ముసలోడు నా ముద్దు ముసలోడు మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే ముసలి మొగడే గాని ముద్దొస్తాడమ్మా ముసలి మొగడే గాని ముద్దొస్తాడమ్మా. బిడ్డ తాత ఏదో నువ్వు అడిగా కాబట్టి బాగా ఏదో మంచిగా వాడినావు తాత, నాకంటే మంచిగా అనిపిస్తుంది ఈ పాట. ముసలిదానికి కూడా బాగా ఇష్టం ఈ పాట. అందుకే వాడినావు, నాయనమ్మకు డెడికేట్ చేస్తేనే వాడినావు వీడికెళ్ళి. మరి ఇంకా మరి చెప్పమ్మా బిడ్డ, మరి పాట పాడు, ఇంకో పాట పాడు, మంచి పాట పాడు. ఫారిన్ లో వెరిగి వచ్చిన దొరసాని బతుకమ్మైతే విప్లవాల కోయిలమ్మ విమల కాయవ్వారంట రుద్రమ్మ ఐలమ్మనుగన్నా నా తెలంగాణలో మహిళా మంత్రే లేదయ్యో గద్దరన్న గానం లేని ఉద్యమాన్ని ఊహించగలమా గోరేటి గొంతే వినగా తెలంగాణ తెల్లారుతుందా పాటకున్న పదును మరిసావా నా తెలంగాణలో ఇద్దరిని వద్దనుకున్నావా. ఇక నువ్వు పాడిన పాట అయితే నాకు మంచి గుర్తొస్తుంది. ఏం పాట? ఏమి మారి అని చెప్పేసి మన గోరేటెంకన రాసిండి అవును తాత. ఈ వాణిలా పాడినవు మంచి పాట. థ్యాంక్ యూ తాత. ఇక నేను కూడా వచ్చిన ముక్క గుర్తుకొచ్చింది. పాడు. ఏమి మారేను రా ఈ పేదల బతుకులు ఎందుకింత దీనంగున్నైరా ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలోన గంప కింద కొడి పిల్లల రొట్ట ఉన్నది పెంట దిబ్బల అంచున వెలసినా ఈ పేద వాళ్ళ కంటి నిండా శోకమున్నదిరా ఈ పేదల బతుకుల కంటి నిండా శోకమున్నదిరా. ఈ గవర్నమెంట్లు మారినా ప్రభుత్వాలు మారినా ఎన్ని మారినా కానీ పేదవాళ్ళ బతుకులు మారట్లేదు. మస్తు వాడినావు తాత నిజంగా పాట. ఇవన్నీ నాకు అప్పట్లో నేను కూడా ఉద్యమాలలో తిరిగినా, ఇప్పుడు మన నాయన తిరిగినట్టుగా నేను కూడా ఉద్యమాలలో తిరిగినా అన్ని చేసినా, కానీ ఇక వయసు మీద బట్టి మొత్తం మర్చిపోయినా బిడ్డ. మరి ఇక అలా పాట పాడుకుందాం, ఇంకో పాడుకుందాం. హల్లి పొదలా కింద హల్లి పొదలా కింద అన్నాలున్నారో హల్లి పొదలా కింద కానుగు చెట్ల కింద కానుగు చెట్ల కింద కునుకు తీసిండ్రో కానుగు చెట్ల కింద కొండ కోనల్లల్లా మండే ఎండల్లో కలిసి గూడు చేరిండ్రో కొండ కోనల్లల్లా భూపాల పల్లి కాడ భూస్వామి గుండాగాళ్ళు పతకమేసిండ్రో భూపాల పల్లి కాడ పట్టుకొని గొట్టి చెట్టుకు గాటేసి సావాబాదిండ్రో భూపాల పల్లి కాడ అల్లి పొదలా కింద అల్లి పొదలా కింద అన్నాలున్నారో అల్లి పొదలా కింద అల్లి పొదలా కింద అన్నాలున్నారో అల్లి పొదలా కింద. సదమ్మా ఇక మరి తాత వ్యవసాయం పని చేస్తాడు కదా, మరి నాయనతో నువ్వు కూడా పోయి బురదలో పని చేస్తావంట? పోతా ఇక పాటలు పాడతా అందరికి వినిపిస్తా ఆడికి పోయి పని కూడా చేస్తా. అలా బురదలో నేర్చుకుంటున్నా ఇప్పుడిప్పుడే. ఇప్పుడు నేర్చుకుంటున్నావు, నేర్చుకోవాలి. తర్వాత మనం ఎందుకంటే వ్యవసాయం అలా పొలంలో పంట బురదలో పంట పంతేనే కదా మనం నోటికి పువ్వు వచ్చేది. అవును. మరి బురదలలో కూడా మంచి తిరుగుకుంటా పొలంలో తిరుగుకుంటా పాటలు పాడతామంట. అవును. ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నావు. అవును తాత. చూస్తూనే ఉన్నావు. మరి ఒకటి పాడు. బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు బురద బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు చెమట చుక్కల సత్తువతోనే పుడమి పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నేలకొన్నది వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా రెక్కాడకుంటే
బుక్కెడు బువ్వే లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. ఇవ్వాట తాత. ఇక నువ్వు ఈ పాట పాడితే నాకు ఈ మధ్యలో ఒకటి జరిగింది. రైతు బురద బట్టలతోని ఒక షాపింగ్ మాల్ పోయిందట. గేట్ కాన్నే ఆపేసిండు ఆయన. ఇక దాని మీద కోర్టు కూడా సీరియస్ అయ్యి కొన్ని రోజుల పాటు ఆ షాపింగ్ నే మూసేసింది. మంచి పని చేసింది తెలుసా? అంటే రైతు బురదలో తిరిగి ఆ పంట పండిస్తే తింటారు. బురద బట్టలతో రైతును చూస్తే దూరంగా అంటారు. ఏం చక్కని పాడబడిన. థ్యాంక్ యూ తాత. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన రస్తా టీవీ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాలాంటి మట్టిలోని మాణిక్యాలను ఎంతో మందిని వెలికితీయాలి, ఇలాంటి ఛానల్స్ ద్వారా జనాలకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న రస్తా టీవీ యాజమాన్యానికి తాత యాంకర్గా నిర్వహిస్తుండు గురువయ్య తాత. సో తాతకు కూడా సపోర్ట్ చేయండి. మనలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా రుణపడి ఉండాలి ఈ ఛానల్కి. నన్ను ఆదరిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ యూట్యూబ్ ఫాలోవర్స్ కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, ఇట్లుంటాయి మరి రస్తా టీవీలో పాటలు అంటే. చూసిరుగా మన సాతమ్మ చక్కన పాటలు పాడింది, మంచిగా చెట్టు మీద కోయిల్ లెక్క పాటలు పాడుతుంది. మరి మీరు కూడా ఎవరైనా ఊర్లలో పల్లెటూర్లలో కానీ మట్టిలో మాణిక్యాలు ఎక్కడున్నా కానీ నాకు కాగితం కబురు పంపిరి. మరి 5 నిమిషాలలో మీ ఇంటి ముందరనే మాయమై ఇక్కడ మాయమై మీ ఇంటి ముందర వెళ్తా, మంచిగా మీతో పాటలు పాడిపిస్తా, మరి లోకానికి పరిచయం చేస్తా, ఈ ప్రపంచానికి మీ పాటలు వినిపిస్తా. రస్తా టీవీలో మస్తుగా వినిపిస్తా మీతోని. నేను మీ సింగర్ స్వాతి గౌడ్ వాళ్ళ డాడీని. నేను ఉద్యమాలలో ముందుండి పాటలు పాడటం రాయటం కొంతవరకు నేను 15 సంవత్సరాల వరకు ఆర్గనైజర్గా పనిచేశాను. ప్రస్తుతానికి మా స్వాతిని మా కూతురు కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. యాజమాన్యం ప్రతి ఒక్క టీవీ యాజమాన్యం ఛానల్ వారు కానీ రస్తా టీవీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్క యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, మీరందరూ ఆదరిస్తున్నందుకు చాలా ధన్యుణ్ణి. మా భుజను కూడా ముందు ఇంకా కూడా మీరు ఆదరించవలసిందిగా కోరుతూ నా చిరు ప్రయత్నంగా రారో రారో కౌరన రారో ఓ మల్లన రారా లేరా లేరా కౌరన లేరో ఓ మల్లన లేరా కౌరన లేరో ఓ మల్లన రారా యాడున్నదో మంద ఎటుపోయిందో ఎవరి పొలములున్నదో అంబటాల అయ్యింది రారో గొర్రెలన్నీ ఇడువాలే లేరా రారో రారో కౌరన రారో ఓ మల్లన రారా లేరా లేరా కౌరన లేరో ఓ మల్లన లేరా. ఇలాంటి సామాజిక చైతన్య గీతాలను పాడుకుంటూ జనాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము ప్రజా సమస్యలపైనే ఇప్పటి కూడా మా బుజ్జికి మేము చెప్పేది ఒకటే, ప్రజల సమస్యపైనే ప్రజలను ఆదరించడం వాళ్ళ గౌరవం, మనను వాళ్ళు కోరుకోవడం మన గౌరవం, అంతే తప్ప ఇంకోటి లేదని చెప్పి మా బుజ్జికి నేను పుషింగ్ ఇచ్చుకుంటూ ముందుకు పోమని ముందుకు సాగమని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మా పాప పాటలు పాడుతుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. గర్వంగా అతి గౌరవంగా కొంతమేరకు నా జీన్స్తో పాడటం, నా కళ రావటం నాకు చాలా నా అదృష్టం అని నేను చెప్పుకోవడం జరుగుతూ ఉంది. నాకు ఒక 5 అమ్మాయిలు, 5 అమ్మాయిలు అయినా కూడా నేను భయపడకుండా, ఒక్కరికి భయపడకుండా ఎదురుకి ధీటు సవాలుగా నా అమ్మాయిలను నేను పెంచుతూ ఉన్నాను. ఎవరి స్థాయిలో వాళ్ళని నిలబెట్టడం కోసం, వాళ్ళ సమస్యల కోసం నేను అహర్షయాలు పోరాటం చేస్తూ మీకు కూడా ఆదరణగా మీ కష్టసుఖాలు కూడా నాయని పంచుకుంటూ నా కష్టసుఖాలు మీకు తెలియజేయడం కోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ స్వాతి గౌడ్. సో ఈరోజు అయితే రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. నేను ఈరోజు మా అన్నలతో రాఖీ పండుగ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. మా రాఖీ పండుగ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.